రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నేటి నుంచే పాలన మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు, సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఈ రోజు నుంచే పాలన మొదలు కానుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పులు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల విషయానికి వస్తే అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర, నంద్యాల జిల్లాలోని బనగాపల్లెలను నూతన రెవెన్యూ డివిజన్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని రెవెన్యూ డివిజన్లను వేర్వేరు జిల్లాల్లోకి విలీనం చేశారు. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరును విలీనం చేశారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం ఇక నుంచి తిరుపతి జిల్లాలోకి వస్తుంది. కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో చేరతాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్లు ఇక నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగమవుతాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడప రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు నందలూరు, రాజంపేట, వీరబల్లి, టి. సుండుపల్లి మండలాలతో రాజంపేట డివిజన్ కూడా కలుస్తుంది. దీంతో వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం ఈ రోజు నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలవనుంది. మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో విలీనమవుతాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటవుతోంది. దీనిలో అద్దంకి, దర్శి నియోజకవర్గాలు చేరతాయి. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్తో పాటు ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు డివిజన్తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలుస్తాయి. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. తద్వారా ప్రజలకు మరింతగా పాలన చేరువ కానుందని ప్రభుత్వం పేర్కొంది.